అయ్యి అలా ఉన్నారేమిటి? పద్మ అడిగింది శూన్యంలోకి చూస్తూ కూర్చున్న సారథిని ప్రేమగా. అతను జవాబు చెప్పలేదు. పద్మ అతన్ని నుదుటి మీద చెయ్యి వేసి చూసింది. వెచ్చగా ఉండటంతో గదిలోనికి వెళ్ళి వచ్చి, ఈ టాబ్లెట్ వేసుకోండి, కాఫీ తీసుకువస్తాను అంది. వద్దు పద్మ, నాకేమీ అవలేదు, బాగానే ఉన్నాను అన్నాడు. మరి అలా ఉన్నారేమిటి? పోనీ హాస్పిటల్కి వెళ్దాం రండి, ఈరోజు ఆఫీసుకు సెలవు పెట్టండి. సారథి ఆమె చెప్పినట్టే చేశాడు. ఇద్దరూ కారులో క్లినిక్ చేరుకున్నారు. అప్పటికే పేషెంట్లు బారులు తిరిగి ఉన్నారు. కాంపౌండరు, నర్సు హడావిడిగా పద్మ చెప్పినట్లుగా చేస్తున్నారు. ఆ రోజు 2 ఆపరేషన్లు కూడా చేయవలసి ఉంది. సారథి పత్రికలు తిరగేస్తూ కూర్చున్నాడు. రమాదేవి, ఆమె భర్త మురళీధర్ ఇద్దరు ప్రఖ్యాతి చెందిన సీనియర్ డాక్టర్సే. వాళ్ళిద్దరూ ఆ రోజు పద్మకు ఆపరేషన్లు చేయటంలో సహాయపడటానికి వస్తారు. ఆ సంగతి పద్మ ముందుగానే సారథికి చెప్పింది. సరిగా ఆపరేషన్ టైంకి రమాదేవి, మురళీధర్ కారులో వచ్చి దిగారు. పద్మ వారికి ఎదురు వెళ్ళి విష్ చేస్తూ లోనికి తీసుకొచ్చింది. వారిని సారథికి పరిచయం చేసింది. అంతా కాఫీలు పుచ్చుకున్నారు. సారథి ఒక పక్క నిలబడి ఆపరేషన్ చేసే విధానాన్ని శ్రద్ధగా తిలకించాడు. ఓ గంట తర్వాత అంతా బయటికి వచ్చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. రమాదేవి, మురళీధర్ పద్మతో చెప్పి వెళ్లారు. సారథి సంగతి వాళ్ళసలు పట్టించుకోలేదు. వాళ్ళు చాలా మంచివాళ్ళండి, జూనియర్ డాక్టర్స్కి బాగా కోఆపరేట్ చేస్తారు అంది పద్మ నవ్వుతూ. అలాగా అని ఊరుకున్నాడు సారథి. మరో ఆపరేషన్ పద్మ తనే స్వయంగా చేసింది. సారథి ఒంటరిగా కూర్చొని ఆలోచనలో పడ్డాడు. పద్మను అందరూ విష్ చేసేవాళ్లే, ఆమెకు అందరూ నమస్కరించేవాళ్లే. బర్త్డే పార్టీలకు ఇంకా ఎన్నో సభలకు ఆమెను అందరూ ఆహ్వానించేవాళ్లే. పద్మ తనను కూడా వెంట రమ్మంటుంది. తనెలా వెళ్ళగలడు? పద్మ పరిచయం చేస్తే కానీ వాళ్ళెవరో తనకు తెలియదు. అలాంటప్పుడు తనెలా వెళ్ళగలడు? వెళ్ళినా తనకు విలువేముంటుంది? ఆకలి కావటం లేదు, ఇంటికి వెళదాం రండి అంది పద్మ తను బయలుదేరి. సారథి యాంత్రికంగా లేచి ఆమెను అనుసరించాడు. నాకు ఉద్యోగం చేయాలనిపించటం లేదు అన్నాడు సారథి కారులో కూర్చున్న తర్వాత. మరేం చేస్తారు అంది పద్మ పరిహసిస్తూ. ఏమో, ఏముంది చేయటానికి? మరి ఖాళీగా ఉంటారా? ఉండలేను. మరి ఏం చేస్తారండి అంటూ గలగలా నవ్వింది పద్మ. సభ్యత కోసం సారథి కూడా నవ్వాడు. వాళ్ళు ఇంటికి వెళ్ళగానే ఓ భారీ మనిషి కుర్చీలో కూర్చుని కనిపించాడు. ఆయన పద్మను చూస్తూనే లేచి నిలబడి, నమస్కారమమ్మా అన్నాడు. పద్మ ప్రతిగా నమస్కరించింది. కూర్చోండి, ఏం పని మీద వచ్చారు అంది. ఆయనకు 30 ఏళ్లకు పైగా ఉంటాయి. లావుగా, ఎత్తుగా, నల్లగా, ఒక్క మాటలో చెప్పాలంటే చాలా భయంకరంగా ఉన్నాడు. ఆయన పేరు ఫణిభూషణరావు. నెలకు 40,000 లాభం పొందే ఒక పెద్ద వ్యాపార సంస్థకు మేనేజింగ్ పార్ట్నర్. ఆయనకు లేక ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ తర్వాత ఇంకా పుట్టే అవకాశమే లేదని ఆయన భార్యను పరీక్షించిన డాక్టర్లు నిర్ధారణ చేశారు. 4 నెలల క్రితం ఆయన కొడుకు పద్మ క్లినిక్కు దగ్గరలో కారు యాక్సిడెంట్కు గురయ్యాడు. ఆ 10 సంవత్సరాల పసివాడికి వారం రోజులు పగలు రాత్రి తెలియకుండా సేవలు చేసింది పద్మ. ఎందరో ప్రముఖ డాక్టర్లు పెదవి విరిచినా పద్మ అతనిని బ్రతికించటానికి కొత్త నమ్మకాన్ని సృష్టించుకుని తన శక్తినంతా తారపోసింది. ఆ పసివాడి తల్లి పద్మశ్రమను మెచ్చుకుంటూ పద్మను తనకు పుత్రభిక్ష పెట్టమని వేడుకుంది. పద్మశ్రమ ఊరికే పోలేదు. ఆ పసివాడు బ్రతికాడు. ఆ సంఘటనతో పద్మ చాలామంది డాక్టర్ల ప్రశంసలకు పాత్రురాలయ్యింది. ఇదంతా జరిగినప్పుడు ఫణిభూషణరావు వ్యాపారం నిమిత్తమై బొంబాయి వెళ్ళాడు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాడు. 4 రోజుల క్రితమే అన్ని పనులు చూసుకుని ఇల్లు చేరుకున్నాడు. ఫణిభూషణ గారు తాను ఎవరైనది అంతా వివరించి చెప్పాడు పద్మకు. పద్మ ఆయనకు కాఫీ ఇచ్చి గౌరవించింది. ఆయనకు అభిముఖంగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు పద్మ, సారథి. అయితే మీరు ఇన్నాళ్ళు ఇక్కడ లేరన్నమాట అంది పద్మ ఆయన కాఫీ తాగటం పూర్తి చేస్తున్న తర్వాత. లేదమ్మా, మా అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని తెలిస్తే వెంటనే తిరిగి వచ్చేవాడని. కానీ ఆ వార్త నాకు అందే అవకాశం లేదు. నేను ఎక్కడికి వెళ్ళేది కొన్ని సందర్భాలలో ఎవరికీ చెప్పను. మంచిదండి. ఇప్పుడు బాబు బాగున్నాడా? అడగటం కాదు, ఒకసారి చూసి వెళ్ళాలి. ఈ మాట చెప్పటానికే వచ్చాను. తప్పకుండా వస్తాను. ఈ మాత్రం దానికే మీరు రావాలా? ఎప్పుడొస్తారో చెప్తే. సాయంకాలం 4 గంటలకు వస్తాను. సారథి అక్కడి నుంచి లేచి లోనికి వెళుతుండగా, వీరు అంటూ అతని వైపు చూశాడు ఫణిభూషణరావు. వారే మా శ్రీవారు. మీరిద్దరూ కలిసి రండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు.
పద్మ లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకుంది. భోజనాలు చేస్తుండగా ఆయన మిమ్మల్ని కూడా రమ్మని చెప్పి వెళ్ళారు అంది. నేనెందుకు, నువ్వు వెళ్ళిరా అన్నాడు సారథి పొడిగా. ఎలాగో అతడిని ఒప్పించి తన వెంట తీసుకెళ్ళింది పద్మ. ఫణిభూషణ్ రావు గారు భార్య సమేతంగా వాళ్లను ఆహ్వానించారు. లోనికి వెళ్ళగానే వారికి బాబు ఎదురు వచ్చాడు. అతనిని పద్మతో పాటుగా సారథి కూడా దగ్గరకు తీసుకుని ముచ్చటలాడాడు. ఆ ఇంట్లో వాళ్ళు ముగ్గురు కాక ఇంకా చాలామంది ఉన్నారు. అందమైన 2 అంతస్తుల భవనం వారిది. పద్మను, సారథిని ఫణిభూషణ్ రావు, ఆయన భార్య సుశీల ఘనంగా సత్కరించారు. ఆయన వారినందరినీ కూడా పిలిచారు కాబోలు. అందరికీ గొప్ప విందు చేశారు. ఫణిభూషణ్ రావు గారు పద్మను అందరిలోనూ పొగుడుతూ, వంశోద్ధారకుడు, ఏకైక పుత్రుడు అయిన నా బాబుని రక్షించినందుకు నేను ఈమెకు ఎంతైనా రుణపడి ఉన్నాను. నా సంతోషం కోసం ఈమెకు ఒక ఫియట్ కారుని ఇస్తూ నా కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను అంటూ ఆ కారుకి సంబంధించిన కాగితాలను పద్మ చేతిలో పెట్టారు. పద్మ ఈ సన్నివేశాన్ని అసలు ఊహించలేదు. సారథి కూడా ఆశ్చర్యపడకుండా ఉండలేకపోయాడు. నా డ్యూటీ నేను చేశాను. ఇంత ఆదరణకు నేను అర్హురాలని కాదు అంది పద్మ. డాక్టర్ వృత్తి చాలా పవిత్రమైంది. ఈ వృత్తిలో రాణించటం కూడా అదృష్టమే. మానవత్వాన్ని మరిచిపోకుండా సేవాగుణాన్ని అలవర్చుకున్న నువ్వు ఇంకా వృద్ధిలోకి రావాలని దీవిస్తున్నానమ్మా అన్నారు ఫణిభూషణ్ రావు గారు. ఆయన బహూకరించిన కారులోనే సారథి, పద్మ ఇంటికి వచ్చారు. ఈ సంఘటన సారథిని పూర్తిగా కదిల్చివేసింది. ఏ కోణం నుంచి చూసినా పద్మ తనకంటే అన్నింటిలోనూ అధికురాలని భావించాడు. ఈ ఆధిక్యతను సహజమైందని, తను ముందు దానిని అంగీకరించాలని అతని మనసు గట్టిగా చెబుతుంది. పద్మ మానవ సేవ చేస్తుంది, మానవత్వాన్ని పెంచుకుంటుంది. దానితో పాటుగా సంఘంలో హోదా, గౌరవము, పలుకుబడి అన్నీ పెరుగుతున్నాయి. ఒక మంచి స్నేహితుడిగా పద్మను తను అభినందించకుండా ఉండలేడు. కానీ భర్తగా తను ఆమె ప్రగతిని చూసి పూర్తిగా ఆనందించలేకపోతున్నాడు. పద్మకు ఇప్పుడు అసలు ఖాళీ ఉండటం లేదు. అందుకు ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఫీజు తీసుకోకుండా ఆమె చాలామంది పేదవారికి ఉచిత వైద్యం చేస్తుంది. ఇవ్వగల వాళ్ళ దగ్గర తీసుకుంటుంది. ఇవ్వలేమని తాముగా చెప్పిన వాళ్లను అసలు అడగదు. ఆమె హృదయం మంచిదని అందరూ గ్రహించారు. ఇంత జరుగుతున్నా ఆమెకు గర్వం లేకపోవటమే చిత్రం. సారథి ఉద్యోగి, డ్యూటీ సక్రమంగా చేయటం అతని విధి. అతనిని గురించి ఎవ్వరూ ఏమీ చెప్పుకోరు. కారణం, అతను కేవలం డబ్బు కోసమే ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి. ఉద్యోగం మీద అతనికి విరక్తి కలగటానికి ఇదే కారణం. అతను కూడా కీర్తి ప్రతిష్టలను ఆశిస్తున్నాడని పద్మ నిదానంగా గ్రహించి తీవ్రమైన మనస్తాపానికి గురి అయింది. అతనికి ఉద్యోగం మీద విరక్తి కలగటానికి కారణం కూడా ఊహించగలిగింది. కీర్తి కాంక్షతో నేను డాక్టర్ని కావాలని ఆశించలేదు. మన సంసారం సాఫీగా సాగిపోవటానికి నేను డాక్టర్గా ఉండటం ఆటంకమయ్యేటట్లయితే నేను తిరిగి ఇదివరకటి పద్మలాగానే బ్రతుకుతాను. డాక్టర్ పద్మను నా నుండి గెంటివేస్తాను అంది పద్మ సారథితో. సారథి నిర్విలుడయ్యాడు. పద్మ ఇంత తెలివిగలది కాబట్టే తన ఆశయాలను నెరవేర్చుకోగలుగుతుంది. తనలోని బలహీనతను ఆమె కనిపెట్టింది. సారథి మనసు వికలమైంది. బ్రతుకులు పరుగు పందాల లాంటివి. ఒకరి బ్రతుకు శరవేగంతో ముందుకు పరిగెడుతుంది, మరొకరి బ్రతుకు నెమ్మదిగా సాగుతుంది. ఈ తారతమ్యాలు ఎప్పుడూ ఇలా ఉండిపోయావే. నా కోసం నువ్వు 4 మెట్లు కిందికి దిగి రావటం నాకు తృప్తినివ్వదు. నేను కూడా నిన్ను కలుసుకోవాలి. కలుసుకోవటం చేత కానప్పుడు కనీసం బ్రతుకుతో రాజీ పడటం అయినా చేత కావాలి అన్నాడు పద్మను దగ్గరకు తీసుకుంటూ. మనిషికి ధ్యేయం అంటూ ఒకటి ఉండాలి, కానీ దాని ముందు మనం ఓడిపోనవసరం లేదు. ఏదో చెయ్యాలనే తపన మనలో బయలుదేరినప్పుడు అసలు ఆ తపన దేనికి సంబంధించినదో ముందు తెలుసుకోగలగాలి. ఎక్కువ తక్కువలు కేవలం హృదయానికి సంబంధించినవి. నాకంటే మీరెప్పుడు అధికులే. ఇది మీరు గమనించకుండా ఉండేటట్లయితే నేను నిజంగా బాధపడాల్సి వస్తుంది. పద్మ జీరబోయిన కంఠంతో భర్త వంక చూస్తూ అంది. పద్మ, నీ ఆవేదన నాకు అర్థమైంది. మనం జీవిత భాగస్వాములం. కలిసి బ్రతకాలని, కలిసి ప్రయాణించాలని ఆశించటం తప్పంటావా? నీకు మార్గం చూపుతూ నీ ముందు నడిచే శక్తి నాకు లేదు. నీ వెనుక నడుస్తూ యాంత్రికంగా బ్రతకలేను. నీ పక్కగా నీతో సమానంగా నడిచే అర్హత నాకు కావాలి. అప్పుడే నాకు మనశ్శాంతి లభిస్తుంది అంటూ సారథి పద్మ కళ్ళల్లోకి చూస్తూ, నేను నీ ప్రగతిని మాత్రమే కోరుకుంటాను అన్నాడు. ఇందుకు మీరిప్పుడేం చేయదలుచుకున్నారు? సీరియస్గానే అడిగింది పద్మ. నేనింకా ఏ నిర్ణయానికి రాలేదు అన్నాడు సారథి నిరాశగా నిట్టూర్చుతూ. మీ భారీగా నేను కోరుకునేది ఒక్కటే. ఈ తరుణంలో మనం ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి భావయుక్తంగానూ తప్పుదారులు తొక్కించినవిగానూ ఉండాలి.
లేనిది పొందే ప్రయత్నంలో ఉన్నది పోగొట్టుకోకుండా ఉండాలి. పద్మ, నేను నీ ముందు ఓడిపోతున్నాను. నన్ను గెలిపించేవారు మీరే కదా. మీరెందుకు ఓడిపోతారు? సారథి నవ్వలేక నవ్వాడు. అతను అలా నవ్వటం పద్మకి ఇష్టముండదు. అతను సరదాగా నిండుగా నవ్వుతూ ఉండాలి. ఇదే ఆమె అభిలాష. అవి పాకిస్తాన్ అధ్యక్షుడు తన సొంత దేశంలోని కొందరు ప్రజలను తన నియంతృత్వ వైఖరితో అణగదొక్కుతున్న రోజులు. ప్రజాభిప్రాయాన్ని నిర్లక్ష్యం చేసి అమాయకులు నిరాయుధులు అయిన ప్రజలపై దారుణ మారణ హోమం జరుగుతున్న భయంకరమైన రోజులు. మానభంగాలు, మేధావుల మూకుమ్మడి హత్యలు, ఇంకా ఎన్నో ఘోరాలు జరిగిపోతున్నాయి. ఈ కిరాతక చర్యలను తట్టుకోలేని వృద్ధులు, స్త్రీలు, బారులు ఎందరో భారతదేశానికి శరణార్థులై తరలివస్తున్నారు. భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ మానవతా దృష్టితో వారికి ఆశ్రయమిచ్చారు. దేశ ప్రజలంతా ఒకటయ్యి ఆమెకు అండగా నిలిచారు. ప్రజాస్వామ్య విరుద్ధమో మానవత్వానికి దూరమో అయిన యాహ్యా ఖాన్ చర్యలను భారతదేశంతో పాటుగా పెక్కు దేశాలు ఖండించాయి. అయినా యాహ్యా భయంకరమైన మారణాయుధాలతో తన చర్యలను మరింతగా ఎక్కువ చేశాడు. భారత ప్రధాని పెక్కు విదేశములు పర్యటించి అసంఖ్య శరణార్థులను గురించి, యాహ్యా ఖాన్ వైఖరిని గురించి చర్చించి వచ్చారు. ఉన్నట్లుండి యాహ్యా ఖాన్ అనుకోకుండా భారతదేశంపై యుద్ధం ప్రకటించడం జరిగింది. 4 విమానాశ్రయాలపై అసందర్భంగా దాడులు జరిగాయి. అప్రమత్తులై ఉన్న భారత వీర జవానులు ఆ దాడులను అమితమైన చాకచక్యంతో తిప్పి కొట్టగలిగారు. ఒకవైపు 7 కోట్ల తూర్పు పాకిస్తాన్ ప్రజలు సమర వీరులైన స్వాతంత్ర్యం కొరకు పోరాటం ప్రారంభించారు. ప్రతి యువకుడు సైనికుడై ముక్తివాహినిని ఏర్పరచుకుని స్వాతంత్ర్య సముపార్జన కొరకు ప్రాణాలను సైతం తెగించి ముందుకు సాగిపోతున్నారు. యాహ్యా ఖాన్కు అసలు మనసు ఉందంటారా? అంది పద్మ చదువుతున్న పత్రిక నుంచి సారథి మీదకు దృష్టిని మళ్లిస్తూ. మనసుంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తాడు? అధికార దాహంతో తన స్వంత ప్రజల ప్రాణ మాన దానాలను అపహరించటానికి పూనుకుంటాడా? అన్నాడు సారథి. అది సరే, మన దేశం మీదకి కూడా యుద్ధాన్ని ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది. అతని వైఖరే అంతా దూరాలోచన లేని రాజకీయ దక్షతను ప్రదర్శిస్తున్నాడు. పద్మ కళ్ళ ముందు రవి మెదిలాడు. కాసేపు ఆమె మనసంతా వికలమైంది. అయితే మన రవి కూడా ఈ యుద్ధంలో పాల్గొనవలసిందేగా అంది విచారంగా. సారథికి ఇంతవరకు ఈ ఆలోచన రానేలేదు. పద్మ చెప్పిన తర్వాత వ్యధిత హృదయంతో మాట్లాడలేక మౌనంగా వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. బాధపడకండి, రవి మనందరికీ ఆదర్శప్రాయుడు అంది పద్మ అతని పక్కగా కూర్చుంటూ. యుద్ధరంగానికి వెళ్ళి ప్రాణాలతో తిరిగి బయటపడటం మాటలా? దేశ సౌభాగ్యం కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించగలిగిన ఆత్మస్థైర్యాన్ని తనలో పెంపొందింప చేసుకోగలిగిన మన రవి తప్పకుండా తిరిగి వస్తాడు. భర్తకు ధైర్యం చెబుతూ అంది పద్మ. అయినా సారథి మామూలు మనిషి కాలేకపోయాడు. రక్త సంబంధం అతనిని కలవరపెడుతుంది. ఇక్కడే ఏదైనా ఉద్యోగం చూసి ఉంటే రవి మనకు దూరమయ్యేవాడు కాదు. సారథి గతాన్ని గురించి బాధపడుతూ అన్నాడు. మన రవి వెళ్ళకముందు నుంచి మన దేశాన్ని ఎందరో వీర జవానులు అకుంఠిత దీక్షతో రక్షిస్తూ ఉన్నారు. చైనా మన మీద అక్రమంగా దాడి చేసినప్పుడు ఎందరూ తమ ప్రాణాలను దేశం కోసం త్యాగం చేశారో మనం అప్పుడు వాళ్ళను గురించి అంతగా ఆలోచించి ఉండం. ఇవాళ మన రవి యుద్ధరంగంలోనికి వెళ్ళాడు కదా అని మనం ఇంత బాధపడిపోతున్నాం. నిజంగా మనం ఎంత స్వార్థపరులం? పద్మ ఆవేశంగా అంది. సారథి కళ్ళు చింతనిప్పుల్లా మారాయి. నీకేం, నువ్వెన్ని కబుర్లైనా చెప్తావు. ఒక పక్క లత అలా అయిపోయింది. ఇప్పుడు వీడేమైపోతాడు అనని నేను పడే ఆవేదన నీకు ఒక్కనాటికి అర్థం కాదు. నీ కొడుకో నీ తమ్ముడో ఈ పని చేసి ఉంటే ఆ బాధ ఏమిటో నీకప్పుడు తెలిసి వచ్చేది. పద్మ మనసు కలుక్కమంది. స్థిరత్వం లేని సారథి మనసు స్వార్థం వైపుకు మొగ్గటం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు. తను అతనికి మానసికంగా ఎంత దగ్గరవుదామని ప్రయత్నిస్తున్నా తనని అంత దూరం చేస్తున్నాడేమోననిపించింది ఆమెకు. నిజమే, వాళ్ళు నాకేమీ కారు, అందుకే వాళ్ళని గురించి సీరియస్గా ఆలోచించలేదు అంటూ అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. మంచం మీద పడుకుని కిటికీ గుండా బయటకు చూస్తూ ఆలోచనలో పడింది. తను వాళ్ళని ఎప్పుడైనా పరాయిగా చూసిందా? లత కాపురం కూలిపోయినందుకు బాధపడలేదా? రవి మిలిటరీలోకి వెళ్ళినందుకు తను నిండు హృదయంతో అతనిని అభినందించలేదా? అయినా తనను ఆయన అర్థం చేసుకోరేం? ఆయన అపార్థం చేసుకోవటానికి తనేమి తప్పుగా ప్రవర్తించడం లేదే. తనలోని బలహీనతను ఎదుటి వ్యక్తి మీద రుద్ది కొందరు తాత్కాలికంగా తృప్తి పడతారు. ఒక మంచి మనసును గాయపరుస్తున్నామన్న ఆలోచన వారికి కలగదు. సారథిని అలాంటి వారిలో జమ కట్టకుండా ఉండలేకపోయింది పద్మ.
అతని గురించి మదనపడి మతి చెడగొట్టుకోవటం కంటే అతనిని అతనిగానే ఉంచివేయటం మంచిదనుకుంది. అతను తనను ఆకాశానికి ఎత్తినా పాతాళానికి దింపినా తనెప్పుడు మామూలు పద్మగానే ఉండిపోవాలనుకుంది. పద్మ. కొన్ని నిమిషాల తర్వాత సారథి ఆమె పక్కకు వచ్చి కూర్చున్నాడు. ఏమిటి అన్నట్లుగా చూసింది పద్మ. నీ మనసు నొప్పించాను కదూ. అతని పశ్చాత్తాపం ఆమె కరిగిపోలేదు. మాట్లాడవేం పద్మ? ఏముంది మాట్లాడటానికి? ఆమె మాటల్లో ఉత్సాహం లేదు. నన్ను అసహించుకుంటున్నావు కదూ. దేనికైనా మనసు అంగీకరించాలిగా. ఏం అందుకు కూడా నేను అర్హుణ్ణి కాదా? ఎవరి అర్హతలు వారివి. మీతో నేను వాదించదలుచుకోలేదు. అంటే నన్ను క్షమించలేవన్నమాట. భర్త తప్పు చేస్తే భార్య క్షమించనక్కర్లేదు. సర్దుకుపోగలిగితే చాలు. నేను అంతే. కానీ దగ్గరకు రావాలనుకునే భార్యను కావాలని చేతులా దూరం చేసుకునే భర్త ఎప్పటికైనా పశ్చాత్తాపం పొంది తీరుతాడు. అప్పటి వరకు భార్య వేచి ఉండాలని ఎక్కడా రాసిపెట్టలేదు. ఆస్తి, అంతస్తు, అధికారం వీటన్నిటికంటే స్థిరమైన భావాలు కలిగిన భర్తను చూసి భార్య పొంగిపోతుంది. పద్మ చెక్కిళ్ళు కన్నీటితో తడిశాయి. సారథికి ఆమె మీద జాలి, తన మీద అసహ్యము కలిగాయి. ఏదో చెప్పి ఆమె మనసును ఓరడించాలనుకుని విఫల ప్రయత్నం చేశాడు. పద్మ లేచి కూర్చుని కళ్ళు తుడుచుకుని, ఏడిపించి జోలపాడితే ఊరుకోవటానికి నేను పాపాయిని కాను. మనస్సును బంతిని చేసి ఆడుకోవటం ముందు సరదాగే ఉంటుంది. అది కాస్త విరిగిపోయిన తర్వాత ఎవరు విచారించినా ఏమీ ప్రయోజనం ఉండదు అంటూ అక్కడి నుంచి లేచి కారు మీద హాస్పిటల్కి వెళ్ళిపోయింది. సారథి నిస్సహాయంగా చూస్తుండిపోయాడు. వారి సంభాషణను పూర్తిగా విన్న శాంతమ్మ గారు అతనిని గట్టిగా మందలించారు. పద్మ ఎలాంటిదో ఇన్నాళ్ళ నుంచి నువ్వు తెలుసుకోలేకపోయావురా. మనసిచ్చి నిన్ను పెళ్లి చేసుకుంది. నీ వాళ్ళనందరినీ తన వాళ్ళుగా భావించి చితికిపోయిన మన కుటుంబాన్ని ఒకదారికి తీసుకొచ్చి నిలబెట్టింది. నువ్వు మనిషివేనా అని నాకు అనుమానం వస్తుంది. నీ ప్రతిభ వల్లనే మనం ఇలా తలెత్తుకు బ్రతుకుతున్నామని అనుకుంటున్నావేమో. నా కోడలు మంచిది కాకపోతే మేమంతా ఎప్పుడు బజారు పాలయ్యేవాళ్ళం. ఇప్పటికైనా ఆ అమ్మాయి మనసు తెలుసుకుని ప్రవర్తించడం నేర్చుకో. తల్లి చెప్పింది సారథికి సత్యదూరం అనిపించలేదు. పద్మ తనకు తన కుటుంబానికి చేసిన మేలు అతను మరవలేదు. అయినా తననే సర్వస్వంగా భావిస్తున్న పద్మను తనెందుకు దగ్గరకు రానివ్వలేకపోతున్నాడు? సారథి మస్తిష్కంలో సంఘర్షణ బయలుదేరింది. పద్మ తనను కావాలని పెళ్లి చేసుకుంది. అమ్మ చెప్పినట్లుగానే తన వాళ్ళనందరినీ ప్రేమగా చూసుకుంటుంది. ఆమె మనసు మంచిదని తనకు తెలుసు. ఇన్ని తెలిసి ఆమెను చిరాకు పరచటం తనకు మాత్రం భావ్యమా? అసలు తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? పద్మ చెప్పినట్లుగా తను స్థిరమైన భావాలు కలవాడు కాదా? తను చేస్తున్న తప్పేమిటో తను తెలుసుకోలేని స్థితిలో పడ్డాడు సారథి. పద్మ మొదటి నుంచి, ముఖ్యంగా రంగారావు గారు మరణించిన దగ్గర నుంచి జీవితాన్ని సద్వినియోగం చేసుకోవటాన్ని గూర్చి విపరీతంగా ఆలోచించింది. కొన్ని రోజులు ఆత్మశాంతికి దూరమై తప్పించింది. కాలక్రమాన ఆమె తపన ఫలించింది. అనుకున్నది సాధించింది. ఆశయాలను ఫలింప చేసుకుంటున్న జీవితం ఆమెది. సారథికి భద్రతగా బ్రతకటానికి కావలసిన హంగులన్నీ ఏర్పడినా ఆమెలా తనకి ఆశయాలేమీ లేవు. తన కళ్ళ ముందు తనకంటే ఎంతో ఎత్తు పెరిగిపోయిన తన భార్యను ముందు అభినందించగలిగిన తర్వాత తను కూడా ఆమె ఎత్తుకు పెరగాలనుకున్నాడు. కానీ అతనికది అసాధ్యమయ్యింది. ఓటమిని అంగీకరించి పరిస్థితులతో రాజీ పడలేని సారథి పద్మ మనసును గాయపరచకుండా ఉండలేకపోతున్నాడు. ఇదే అతని బలహీనత. రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత వచ్చింది పద్మ. సారథి ఆమె రాకను అసలు పట్టించుకోనట్లే ముసుగు తన్ని పడుకున్నాడు. ఇలా వేళకు భోజనం కూడా చేయకుండా అక్కడే కూర్చుంటే ఎలాగమ్మా అన్నారు శాంతమ్మగారు భోజనం వడ్డిస్తూ. ఒక పేషెంట్కి సీరియస్గా ఉంటే దగ్గర ఉండవలసి వచ్చిందత్తయ్య. మీరు కూడా ఉన్నారా? భలేవారే, మీ అబ్బాయి భోంచేశారా మరి అంది పద్మ సారథి నిద్రపోతున్నట్లుగా ఊహించి. ఆకలిగా లేదని పడుకున్నాడు. పద్మ ఆ మాట వినగానే సారథి దగ్గరకు వెళ్ళి నిద్రలేపి భోంచేద్దాం రండి అంది. ఆకలైతే ఇందాకే తినేవాడిని. అతని సమాధానం ఆమెకు నచ్చలేదు. నాకు ఆకలి కావటం లేదు. కొద్దిగా తిని పడుకుందాం రండి. అత్తయ్య కూడా ఇంతవరకు. ఆమె మాటలు పూర్తి కాకుండానే సారథి లేచి వచ్చాడు. ముగ్గురు భోజనాలు ముగించారు. సారథి హాలులోకి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. పద్మ గిన్నెలు సర్దటంలో అత్తగారికి సాయం చేస్తూ, గీతకు 7వ నెల వచ్చింది. మీ అబ్బాయిని వెళ్ళి తీసుకురమ్మని చెప్పండి. ఇక్కడే పురుడు పోసుకుని వెడుతుంది. ఒక్కతే ఏం చేసుకుంటుంది అంది.
పద్మ ఉత్తమురాలని దివిటీలు పెట్టి వెతికి గాలించినా అలాంటి కోడలు తమకు దొరికేది కాదని అనుకుని మురిసిపోయారు శాంతమ్మగారు. నిజమేనమ్మా, దాన్ని తీసుకురావాలని నాకు కూడా ఆలోచన కలిగింది అంటూ ఆవిడ తమ ప్రస్తావనను మారుస్తూ, రవి ఏం చేస్తున్నాడమ్మా అక్కడ అన్నారు. ఆ సందర్భంగా ఆవిడ రవిని గురించి ప్రస్తావించడం పద్మకు ఆశ్చర్యం కలిగింది. ఏదో సమాధానం చెప్పింది, కానీ ఆవిడ నమ్మలేదు. రవి ఏమి ఉద్యోగం చేసేది చివరకు చెప్పక తప్పలేదు పద్మకు. మనమంతా శాశ్వతంగా బ్రతికి ఉంటామా అత్తయ్య? రవి దేశం కోసం పోరాడుతున్నాడు. అతను మనకంటే చిన్నవాడైనా మనమెవ్వరమూ చేయలేని పని అతడు చేస్తున్నాడు. అతని మనమంతా అభినందించి తీరాలి. ముందు హడలిపోయిన శాంతమ్మగారు చివరికి కోడలు చెప్పిన మాటలతో ఊరట చెందారు. 4 రోజుల తర్వాత సారథి వెళ్ళి గీతను తీసుకొచ్చాడు. ఆమె మందులు సరిగా పుచ్చుకోక నీరసంగా ఉంది. పద్మ ఆమెను ఎగ్జామిన్ చేసి క్రమబద్ధంగా మందులు వాడేటట్లుగా చేసింది. పద్మ ఆదరణకు పరవశించిపోయింది గీత. అన్నయ్యకు వదినకు నమస్కారములు. ఈ పర్యాయం మీకు లెటరు వ్రాయటం చాలా ఆలస్యమైంది. అనుకోకుండా పాకిస్తాన్ మన మీద దాడి చేయటం, మేమంతా యుద్ధరంగానికి తరలి వెళ్ళటం అంతా నిమిషాల మీద జరిగిపోయింది. నిజానికి ఇప్పుడు లెటర్ వ్రాసే తీరిక లేదు. 5 నిమిషాల వ్యవధిలో ఉత్సాహంగా వ్రాస్తున్నాను. మేము రేపో మాపో ఢాకాసు ముట్టడించబోతున్నాం. తూర్పు పాకిస్తాన్ పౌరుల అండదండలు మాకు లభిస్తున్నాయి. భారతదేశం శక్తి సామర్థ్యాలను పాకిస్తాన్ తెలుసుకునే శుభగడియలు దగ్గరలోనే ఉన్నాయి. యాహ్యా ఖాన్ కిరాతక చర్యలకు కూడా చివరి దశ ఆసన్నమవుతుంది. నాకిప్పుడెంతో సంతోషంగా ఉంది. నా మేను జలధరిస్తుంది. అక్కడ మీరంతా ఒక్కటయ్యి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటే అక్కడ మేమంతా ఒక్కటయ్యి శత్రు సైన్యాలను ఎదుర్కొంటున్నాం. దేశం కోసం, సాటి మనుషుల కోసం ప్రాణాలివ్వటంలో ఎంత ఆనందం ఉంటుందో నేను చెప్పలేను. నా దేశం కోసం, దేశ ప్రజల కోసం నేను ఎన్ని జన్మలైనా ఎత్తి ఎన్నిసార్లైనా ప్రాణాలర్పించగలను. మన దేశం 3 పువ్వులు 36 కాయలుగా వర్ధిల్లాలని, ఒకవేళ నేను ఈ పోరాటంలో మరణిస్తే మళ్ళీ మన దేశంలోనే పుట్టాలని కోరుకుంటున్నాను. అమ్మకు నా నమస్తలు, చెల్లెలకు నా ఆశీస్సులు. ఇక ఉంటాను, డ్యూటీకి టైం అవుతుంది. జై హింద్, మీ రవి. విజయ డంకా మ్రోగిస్తూ భారత సైన్యాలు ముందుకు చొచ్చుకుపోతుండగా, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రపంచ ప్రజలు ఎదురు చూస్తుండగా రవి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం సారథిని ఉత్తేజుణ్ణి చేసింది. పద్మ ప్రపంచాన్ని జయించినంతగా సంబరపడింది. రవిలాంటి దేశభక్తి పరాయణుడు, త్యాగశీలుడు కోటికి ఒక్కడున్నా చాలు. అతను దేశానికి కావలసిన మహామనిషి. అతడిని కాపాడే బాధ్యత నీదే అంటూ భగవంతుణ్ణి ప్రార్థించింది. ఆ క్షణం నుంచి ఆమెకు క్షణమొక యుగంగా గడవసాగింది. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో శాంతమ్మగారు మెతుకు పట్టుకోవటం మానేశారు. పద్మ ఎప్పటికప్పుడు వార్తల్ని తెలుసుకుంటూ ఆకలి దప్పుల్ని మర్చిపోయింది. సారథి శూన్య మనస్కుడై రవిని గురించి ఎలాంటి వార్త వినవలసి వస్తుందోనని భయపడుతూ గడుపుతున్నాడు. ఒకవేళ ఈ యుద్ధంలో రవి మరణిస్తే, ఈ ఆలోచనను అందరూ వీలైనంత దూరంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే సారథి మాత్రం అలాంటి ప్రయత్నం చేయలేకపోతున్నాడు. వదిన, అంత యుద్ధంలో అన్నయ్యకు ఏమీ జరగకుండా. గీత కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని చిన్నపిల్లలా ఏడ్చింది. కోట్ల మంది ప్రజల కోసం వీరమరణాన్ని పొందే అదృష్టం అందరికీ లభించదు గీత అని చెప్పాలనుకున్న పద్మ అలా చెప్పలేక, లేదు గీత, అలా జరగదు. రవి లాంటి దేశభక్తుడిని దేశం ఒక్కనాటికి విడిచి ఉండలేదు అంది ఆమెను ఓదారిస్తూ. 3వ రోజున అందరూ ఊహించినట్లే ఢాకా భారత సేవల వశమైంది. రక్తపాతం జరగకుండా లొంగిపోవాలని సూచించిన భారతదేశ సైన్యాధికారుల సూచనలను గత్యంతరం లేక పాకిస్తాన్ అంగీకరించింది. భారతమాతను విజయం వరించింది. ఆ రోజు పద్మ లేడీలా గంతులేసింది. సారథి కూడా ఉత్సాహంగానే ఉన్నాడు. శాంతమ్మ గారు, గీత కూడా లోలోన సంతోషపడుతూనే ఉన్నారు. కానీ ఉన్నట్టుండి అందరినీ ఒక సందేహం పీడించసాగింది. యుద్ధంలో విజయం లభించింది. ఢాకాను వశం చేసుకునేటప్పుడు మాత్రం రక్తపాతం జరగలేదు. పాకిస్తాన్ సైనికులే భారతకు లొంగిపోయారు. అయితే మరి రవి బ్రతికినట్లేనా? అంతకుముందు జరిగిన సంఘర్షణలో ఏమైనా జరగరానిది జరిగిందా? ఆ అనుమానాన్ని ఒకరు మరొకరితో చెప్పుకోలేక తమలో తానే దాచుకున్నారు. పద్మ మాత్రం ఈ సందేహాన్ని అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. సాటి మనుషుల కోసం పాటుపడి ప్రాణాలివ్వటానికి నాకు ఎన్ని జన్మలైనా ఎత్తాలని ఉంది. రవి వ్రాసిన ఉత్తరంలోని ఈ మాటలు ఆమెను ముగ్ధురాలని చేశాయి. రవి అమరుడు, అతని ఎవరూ చంపలేరు. ఇది ఆమెకు నమ్మకం.
ఆ మరుసటి రోజు నుంచి అందరితో పాటుగా పద్మ కూడా రవి దగ్గర నుంచి టెలిగ్రామ్ కానీ ఉత్తరం కానీ వస్తుందేమోనని ఎదురుచూడసాగారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనూ అందరికీ ఆనందాన్ని కలిగించే బోలెడు సంఘటనలు జరిగాయి. భారతదేశపు సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకున్నాయి. శరణార్థులు తిరిగి వెళ్లటానికి ఏర్పాట్లు జరగడం మొదలయ్యాయి. తూర్పు పాకిస్తాన్ను బంగ్లాదేశ్ పేరుతో స్వతంత్ర దేశంగా అవతరించింది. ఇన్ని జరిగిన రవి దగ్గర నుంచి ఉత్తరం రాలేదు. శాంతమ్మ గారు మంచాన పడ్డారు. సారథి దుఃఖసాగరంలో మునిగిపోయి, పోయిన వాడికేం తెలుస్తుంది, ఉన్నవాళ్ల బాధ, మనల్ని ఏడిపించటానికే వాడి పని చేశాడు అని వాపోయాడు. రవిని గూర్చే అధికార సమాచారం కోసం ప్రయత్నించడానికి నిర్ణయించుకుంది పద్మ. ఇంతలో ఎవరు ఊహించినది, అనుకోనిది అయినా అపూర్వ సంఘటన ఒకటి జరిగింది. ఆ రోజు పద్మ హాస్పిటల్లో పేషెంట్లనందరినీ పంపి ఏదో పుస్తకం తిరగేస్తూ కూర్చుంది. వదిన తలెత్తి చూసి నివ్వెరపోయింది. తన కళ్ళను తాను నమ్మలేకపోయింది. కళ్ళు నులిమి చూసుకుంది. సందేహం లేదు, ఆమె పొరపడలేదు. నువ్వా? తనకు దేవుడు ప్రత్యక్షమైన పద్మ అంత అబ్బురపడదు. కానీ ఆమె కళ్ళ నిండా లత కనిపిస్తుంది. లేత గులాబీ నేత చీర, ఆకుపచ్చని జాకెట్టు ధరించి మునుపటి కంటే అందంగా కనిపిస్తుంది. ఇది కళ, నిజమా? నిజమే వదినా, నేను లతనే. లత నవ్వుతూ మాట్లాడుతుంటే పద్మకు అంతా అయోమయంగా ఉంది. లేచి నుంచుని ఆమెను గాఢంగా కౌగులించుకుంది, మోకం నిండా ముద్దుల వర్షం కురిపిస్తూ. లత, నువ్వు బ్రతికే ఉన్నావా? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అసలు మమ్మల్ని చూడకుండా ఇన్నేళ్లలా ఉండగలిగావో అంది ఆనంద బాష్పాలు జలజల రాలుతుండగా. లత ఆమెను హడావిడికి ఏమీ మాట్లాడలేకపోతుంది. కొన్ని క్షణాలు గడిచాయి. ఇద్దరూ కూర్చున్నారు డ్రింకు తాగుతూ. ఇప్పుడు చెప్పు లత, ఇన్నాళ్ళ నుంచి నువ్వెక్కడున్నావు? పద్మ కుతూహలంగా అడిగింది. లత సమాధానం వెంటనే చెప్పలేకపోయింది. 2 నిమిషాలు మౌనంగా ఉండి చెప్పసాగింది. ఆయన సంగతి మీకు తెలిసిందిగా. నన్ను ఆయన ఎప్పుడూ మనిషిగా చూడలేదు. ఆయన కూడా మనిషిగా బ్రతకలేదు. ఆత్మహత్య చేసుకుందామనే బయటికి వెళ్ళాను, కానీ బాగా ఆలోచించిన మీదట అందుకు నా మనసు అంగీకరించలేదు. దేవుడిచ్చిన ఈ జన్మను నేను వృధా చేయదలుచుకోలేదు. నీతిగా బ్రతుకుతూ నలుగురికి ఉపయోగపడుతూ జీవితాన్ని గడపాలనుకున్నాను. ఆశయం మంచిదే, కానీ ఆచరణ కష్టసాధ్యమైంది. అయినా పట్టు విడవకుండా శ్రమించాను. నీలాంటి మంచి వాళ్ళ సహాయంతో నర్సు ట్రైనింగ్ పూర్తి చేశాను. 1 ఏడాది నుంచి ఇక్కడే ప్రైవేటు డాక్టరు కమల దగ్గర పనిచేస్తున్నాను. డాక్టరు పద్మ అంటే ఎవరోననుకున్నాను. ఇంతకు ముందే నీ పూర్తి వివరాలు తెలిసి వెంటనే వచ్చాను. నువ్వు డాక్టరు కావటం నాకెంతో సంతోషంగా ఉంది వదినా. నేనెవరి దగ్గరో ఎందుకు పనిచెయ్యాలి? నువ్వు సరేనంటే నీ దగ్గరికే వస్తాను. లత గంభీరంగా మాట్లాడింది. జీవితాన్ని కాచి వడబోసిన అనుభవం ఆమె మాటల్లో ద్యోతకమవుతుంది. లత, నువ్వెంత మారిపోయావు? ఆశ్చర్యం పొందింది పద్మ కొంచెం సేపాగి. నీ భర్త ఇప్పుడెక్కడుంటున్నాడు అని అడిగింది. ఏమో నాకు తెలియదు. లత పట్టించుకోనట్లుగా సమాధానం చెప్పింది. అది కాదమ్మా, అతనెంత మంచివాడు కాకపోయినా అతడు నీ జీవిత భాగస్వామి. లేదు వదినా, జీవితంలో ఆయన నాకు మళ్ళీ కనిపించి నాతో కాపురం చేయాలని పట్టుబడితే ఈసారి నేను నిజంగా ఆత్మహత్య చేసుకుంటాను. లత, అవును వదినా, ప్రశాంతంగా సాగిపోతున్న ఈ జీవన నౌకను అకారణంగా తుఫానుకు గురి చేయొద్దు. ఆమె మాటల తీరు మారింది. ఆమె కళ్ళల్లో కొత్త ఆశలు కనిపిస్తున్నాయి. పట్టుదల, కృషి ఆమె వ్యక్తిత్వానికి మెరుగులు పెట్టినట్లు తెలిసిపోతుంది. పద్మలతను కారులో ఇంటికి తీసుకువెళ్ళింది. ఏవో కబుర్లు చెప్పుకుంటున్న సారథి, శాంతమ్మ గారు వాళ్ళిద్దరిని చూసి నిర్ఘాంతపోయారు. శాంతమ్మ గారు స్పృహ కోల్పోయినంత పనిచేశారు. అందరూ తన చుట్టూ చేరి ఆమెను నలిపివేశారు. ఆ ఇంట్లో చాలా రోజుల తర్వాత మళ్ళీ కళాకాంతులు వెల్లివిరిశాయి. లత, శ్యామలరావు సంగతి నీకు తెలియదా అన్నాడు సారథి 1 గంట సేపు అవి ఇవి మాట్లాడుకున్న తర్వాత. లత ముఖం వెలవెలబోయింది. నేను వెంటనే వెళ్ళి అతనెక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను. మళ్ళీ నీ కాపురాన్ని నిలబెడతాను. తన అభిప్రాయం చెప్పింది లత. అంటే ఇక ఎప్పటికీ ఇలాగే ఉంటావా? ఒంటరి జీవితం నాకెప్పుడూ అలవాటైపోయింది. అది కాదు లత, అతను మునుపటిలాగా ఏమీ మారకుండా ఉంటే నేను మాత్రం కావాలని నీ బ్రతుకు పాడు చేస్తానా? అతని పాటికి తన తప్పును తెలుసుకుని ఉండొచ్చు అన్నాడు సారథి. పద్మ కూడా అతని అభిప్రాయాన్ని బలపరిచింది. ఇల్లు వదిలి వెళ్ళిన ఆడదానికి మంచి భర్త దగ్గర కూడా తిరిగి ఆదరణ లభించదు. అలాంటిది ఆయన నన్ను చేరదీసి ఆదరిస్తారనే నమ్మకం నాకు లేదు అంది లత. ఆ సంభాషణ అంతటితో ఆగిపోయింది.
లత డాక్టరు కమలతో అన్ని విషయాలు చెప్పి పద్మ దగ్గరకు వచ్చేసింది. రవిని గురించి మంచమెక్కిన శాంతమ్మ గారు లత రాగానే మళ్ళీ మంచం దిగారు. ఈ హఠాత్ పరిమాణం సారథిని కూడా ఉల్లాసపరిచింది. పరిస్థితుల ప్రభావం వలన మనిషి చెడిపోతాడు. తిరిగి అదే పరిస్థితులు అతనికి బుద్ధి చెప్పి బాగు చేయవచ్చు. మీరు శ్యామలరావు దగ్గరకు వెళ్ళిరండి. లత కాపురాన్ని దిద్దవలసిన బాధ్యత మన మీద ఉంది అంది పద్మ ఏకాంతంగా సారథితో మాట్లాడుతూ. ఒకవేళ శ్యామలరావు ఏమీ మారకుండా అలాగే ఉంటే అతనిని మార్చవలసిన బాధ్యతను కూడా మన భుజం మీద వేసుకోవాలి. ఎలాగో అతనికి నచ్చ చెప్పి ఇక్కడికి తీసుకొచ్చేయండి. మన వాతావరణంలో అతను పూర్తిగా మామూలు మనిషి కావటానికి అవకాశం ఉంది. ఆ రోజు రాత్రే సారథి బయలుదేరి మరునాడు సాయంత్రం అతి ప్రయాసతో శ్యామలరావును కలుసుకోగలిగాడు. అతను గుర్తుపట్టడానికి వీలు లేని స్థితిలో ఉన్నాడు. పెరిగిన గడ్డంతో మాసిన బట్టలతో బైరాగిలా ఉన్నాడు. అతనికిప్పుడు ఇల్లు వాకిలి ఏమీ లేదు. పిచ్చివాడులా ఊరంతా తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ తింటాడో ఎక్కడ పడుకుంటాడో ఎవరికీ తెలియదు. లత వెళ్ళిన తర్వాత అతను భ్రష్టు పట్టిపోయాడని, ఆమె లేని లోటు తెలుసుకుని చివరకు ఇలా హీనస్థితిలో బ్రతుకుతున్నాడని ఒకరిద్దరి ద్వారా తెలుసుకున్న సారథి అతనిని చూసి జాలిపట్టాడు. బావా, ఇంటికి వెళదాంరా. సారథి అతనిని భుజం మీద చేయి వేస్తూ అన్నాడు. అతనిని చూసి శ్యామలరావు ఏ భావాన్ని వ్యక్తం చేయకుండా, ఇల్లెక్కడుంది బావా, అవన్నీ ఎప్పుడూ పోయాయి. ఇందుకు నువ్వెందుకొచ్చినట్లు అన్నాడు. మా ఇంటికి వెళ్దాంరా, లత నీ కోసం ఎదురు చూస్తుంది అన్నాడు. సారథి అతని ముఖంలోని భావాలను పసిగడుతూ, బావా, నేను లత బ్రతుకుతో ఆడుకున్నాను. తెగే వరకు పట్టుకులాగాను. ఇప్పుడు నా కోసం ఎదురు చూసేది ఒక్క మృత్యువు మాత్రమే నిరాశతో అన్నాడు శ్యామలరావు. మృత్యువు కాదు బావా, నిజంగా నీ లతే నీ కోసం ఎదురు చూస్తుంది. రావెడదాం, గతాన్ని గురించి బాధపడకు అంటూ సారథి అతనిని బలవంతాన బయలుదేరతీశాడు. లత భర్త స్థితికి విచారించటంతో పాటుగా ఆనందించింది. ఇక నుంచైనా తన కాపురం నిలబడుతుందనుకుంది. ఆమెకిది ఊహించని పరిణామం. శ్యామలరావు శరీరాన్ని సంస్కరింపచేసింది లత. ఆ రోజు అందరికీ పండుగ రోజులా తోచింది. లత, నన్ను క్షమించవు దీనంగా అడిగాడు శ్యామలరావు అందరూ చూస్తుండగానే. ఇంటి నుంచి పారిపోవటం నాది మాత్రం తప్పు కాదా? మీరు మాత్రం నన్ను క్షమించవద్దా అంది లత చాలా రోజుల తర్వాత మళ్ళీ సిగ్గుపడుతూ. ఇలాంటి మధుర గడియలు వస్తాయని ఎవరూ అనుకోలేదు. శ్యామలరావు వ్యసనాలకు బానిసయ్యి ఉన్న కాస్త ఆస్తిని పాడు చేసుకున్నాడు. అతని ఆరోగ్యం కూడా చెడిపోయింది, కానీ తిరిగి బాగు చేయలేనంతగా చెడిపోలేదు. అతను పద్మకు మరో పేషెంట్ అయ్యాడు. వారి కాపురం కుదుటపడింది. తను తొందరపడి ఆత్మహత్య చేసుకోకుండా ఉన్నందుకు లత తనను తాను మెచ్చుకుంది. కాలం చేస్తున్న మార్పులను చూస్తుంటే పద్మకు చిత్రమనిపించింది. తను డాక్టరు కావటం, రవి మిలిటరీలోకి వెళ్ళటం, లత జీవితం నేర్పిన పాఠాలను శ్రద్ధగా నేర్చుకోవటం, ఇవన్నీ అనుకోని పరిణామాలే. వీటన్నిటినీ మించి ఆమె సారథి మనస్తత్వాన్ని గురించే అప్పుడప్పుడు కలత చెందుతూ ఉంటుంది. అన్నీ ఉన్న ఒక్కొక్కప్పుడు అతను ఏమీ లేనివాడిగా కనిపిస్తాడు. ఇదే ఆమెకు అర్థం కాని సమస్యగా మిగిలిపోయింది. అతనితో అంటనట్లుగా మెలగటానికి ఆమె మనసు ఒప్పుకోవటం లేదు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు. సుప్రసిద్ధ గాయకుడు శ్రీ ఘంటసాల కంఠం రేడియోలో మధురాతి మధురంగా వినబడుతుంది. ఆ రోజే సంక్రాంతి. సారథి పండుగకు శేఖర్ని తీసుకొచ్చాడు. ఆ క్రితం రోజునే గీత ప్రసవించింది. దబ్బపండు లాంటి కొడుకుని చూసుకుని మురిసిపోయాడు శేఖర్. శ్యామలరావు, లత నవ్వుతూ ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ పాట ఎంత బాగుంది అంద పద్మ పరవశంతో. మన రవి కూడా వచ్చి ఉంటే నిజంగా ఇంత మంచి రోజు ఇంకెప్పుడు వచ్చి ఉండేది కాదు అన్నాడు సారథి. ఇల్లంతా సందడిగా ఉంది. సంక్రాంతి ముగ్గులతో, ముద్దబంతి పూలతో సహజమైన సౌందర్యం తాండవిస్తుంది. రవి లేని లోటు మాత్రం కొట్టవచ్చినట్లుగా కనిపిస్తుంది. రవి మాట ఎత్తేసరికి పద్మ ముఖం కాంతిహీనమైంది. అతను బ్రతికున్నాడనే ఆశను ఆమె కూడా క్రమంగా వదులుకోసాగింది. అతను బ్రతికి ఉన్నది లేనిది తెలుసుకోవటానికి ఆమె చేసిన ప్రయత్నాలేవి ఇంతవరకు ఫలించలేదు. టెలిగ్రామ్. అందరి దృష్టి అటువైపుకు మళ్ళింది. సారథి ఆతురతతో సంతకం చేసి టెలిగ్రామ్ చదివాడు. కమింగ్ సూన్ రవి. అవధులు దాటిన ఆనందాన్ని అదుపులో పెట్టుకోలేక తన చుట్టూ తాను తిరుగుతూ అందరి మధ్యలోకి వెళ్ళి భలే మంచి రోజు అంటూ పాడసాగాడు. టెలిగ్రామ్ కాగితాన్ని లాక్కుని చదివింది పద్మ. రవి వస్తున్నాడన్న వార్తను అందరికీ చెప్పింది. ఆమె హృదయం కడలి కెరటాల్లా ఎగిరిపడసాగింది. ఆ ఇంట్లో వాళ్ళందరి చేత ఆ టెలిగ్రామ్ నృత్యం చేయించింది. రాత్రి 10 గంటలకు రవి వచ్చి వాకిట్లో నిలబడ్డాడు. అతను సైనికుడిలా లేడు. సివిల్ డ్రెస్లో ఉన్నాడు. మునుపటి కల్లా
పుష్టిగా కనిపిస్తున్నాడు. అతనికి అందరూ ఘనంగా స్వాగతం చెప్పారు. శాంతమ్మ గారు హారతి అద్దారు. చల్లని వెన్నెల వెలుగులో అతను వెలిగిపోతున్నాడు. ఆ మధుర క్షణాలలోని మాధుర్యాన్ని అనుభవిస్తున్న పద్మ అతనిని చూసి గర్వించకుండా ఉండలేకపోయింది. నా దేశ ప్రజల కోసం ఎన్ని జన్మలైనా ఎత్తుతాను, ఎన్నిసార్లైనా యుద్ధరంగానికి వెడతాను. అతని భావాలు ఆమె మెదలో మెదిలాయి. సమాప్తం. నేను వినిపించే ఆడియో నవల్స్ కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.